రాయరు తన జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశారు. పెళ్ళైన రోజు సాయంత్రం ప్రమాదం కారణంగా మరణించిన శిష్యుణ్ణి బ్రతికించారు. గగడ్ నుండి రాయరు హుబ్లీ వైపు ప్రయాణం సాగింది. ఎండాకాలం కావడంతో హుబ్లీ సమీపంలో చెట్టు నీడలో విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సావనూరు ప్రాంతానికి చెందిన ఒక ముస్లిం రాజు నవాబ్ విచారంగా తన వైపు నడుచుకుంటూ వస్తున్నాడు. నవాబు తన అధికారాల గురించి విన్నాడు మరియు చివరి ప్రయత్నంగా స్వామివారి వద్దకు వచ్చి తన విన్నపం చేశాడు. తన చిన్న కుమారుడు విషపూరిత పాము కాటుతో చనిపోయాడని, సమీపంలోని సమాధిలో పాతి పెట్టాడని అతను చెప్పాడు. అది విన్న రాయరు కొన్ని క్షణాలు మౌనంగా ఆలోచించి ఆ తరువాత శవాన్ని సమాధి నుండి బయటికి తీయమని రాజును కోరాడు. అయోమయానికి గురైన నవాబు అతను అడిగినట్లుగా చేసినప్పుడు రాయరు తన కమండలము నుండి పవిత్ర జలాన్ని చిలకరించి తన ఆరాధ్యమూర్తిని ప్రార్థించాడు. అదిగో చిన్న పిల్లవాడు నిద్ర నుండి లేచినట్లు నవాబు కొడుకు లేచాడు. నవాబు ఆనందంతో పక్కనే ఉన్నాడు. అతను లోతైన భక్తితో రాయరు ముందు సాష్టాంగపడి మఠానికి అనేక గ్రామాలను సమర్పించాడు. రాయలు ఇలా తిరుగుతూ ఆదోని చేరారు. అక్కడ చాతుర్మ్యాస పూర్తి చేసి తన దారిలో కొనసాగాడు. అక్కడ ఆదోని నవాబు సార్వభౌమాధికారం ఉన్న చిన్న గ్రామమైన కందాటిలో వెంకన్న అనే అనాథ బ్రాహ్మణ బాలుడు వచ్చి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంకన్నకు చదువు లేదు, ఎటువంటి నైపుణ్యము లేదు. అతను ఒక అనాథ, ఆవులను మేపుకుంటూ జీవనం సాగించేవాడు. అతను రాయరు గొప్పతనాన్ని గురించి విని అతను రాయరు ఉన్న చోటుకి వెళ్ళి తనకు ఆశీర్వాదం కావాలని సాష్టాంగ నమస్కారం చేసి తన దుస్థితిని చెప్పుకున్నాడు. వెంకన్న అనే చిన్న పిల్లవాడు. రాయరు ఆ బాలుడిపై జాలిపడి అతని కొన్ని మంత్రాక్షత బియ్యాన్ని, పవిత్ర బియ్యాన్ని ఇచ్చి, నీకు నిజంగా బాధలో ఉన్నప్పుడు, నా సహాయం కావాల్సి వచ్చినప్పుడు దీన్ని తలపై పెట్టుకొని నా గురించి ఆలోచిస్తూ నువ్వు కోరిన కోరిక కోరుకోనాయనా అన్నాడు. పల్లకి కదిలింది. వెంకన్న ఆ అమూల్యమైన బియ్యాన్ని మూటలో కట్టి ఎప్పుడు తన వెంట తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు వెంకన్న దిక్కు తేచిన స్థితిలో ఒక చోట నిలబడి ఉంటే అక్కడ ఆదోని నవాబ్ సిద్ది మసూద్ ఖాన్ ఇచ్చి ఒక పేపర్ ఇచ్చి చదవమని అడిగాడు. స్క్రోల్. అప్పట్లో అతను అది నిరక్షరాస్యుడు కాబట్టి వెంకన్న చదవలేకపోయాడు. ఎందుకంటే నవాబు తనను నమ్మడు, తనకు చదువు వచ్చని తను మోసం చేస్తున్నాడని అనుకుంటాడని వెంకన్న చాలా భయపడిపోయాడు. ఇది ప్రాణాంతకమైన ఉచ్చులో చిక్కుకున్న అతను అకస్మాత్తుగా తనకు అవసరమైన సమయంలో సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దయగల గురువును రాఘవేంద్ర స్వామిని గుర్తు చేసుకున్నాడు. ముడుపుల బియ్యాన్ని తీసుకొని తలపై పెట్టుకున్నాడు. రాయరు పట్ల భక్తితో నిండిన మనసుతో అతని పెదవులు రహస్యంగా రాఘవేంద్ర రాఘవేంద్ర నన్ను క్షమించు, నన్ను కాపాడు అని గొడుగుతూ అధైర్యంగా ఆ చుట్టను తెరిచాడు. దానిలో కొన్ని అక్షరాలు ఉన్నాయి, కానీ అవి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టపడాడు. మెల్లమెల్లగా రాఘవేంద్ర స్వామిని తలుచుకుంటూ అతను చదవగలిగాడు. అది నిజానికి అది ఒక శుభవార్త. సుల్తాను తన సైన్యం యుద్ధంలో విజయం సాధించిందని నవాబుకు తెలియజేయడం అనే వార్తను తెలియజేశాడు. నవాబు శుభవార్త విని సంతోషించి వెంకన్నకు బహుమానం ఇవ్వాలనుకున్నాడు. నవాబు పరిపాలనలో మంచి ఉద్యోగం ఇప్పించాలని వెంకన్న కోరగా తనకు చేతనైనంత వరకు నిష్ఠగా నిజాయితీగా సేవ చేస్తానని వాగ్దానం చేశాడు. నవాబు ఈ సమాధానానికి సంతోషించి అతనికి మంచి ఉద్యోగం ఇచ్చాడు. కఠోర శ్రమతో శ్రద్ధతో వెంకన్న ఉన్నత స్థాయికి ఎదిగి తక్కువ కాలంలోనే నవాబుకు నమ్మకస్తుడైన దివాన్ అయ్యాడు. ఈ విధంగా ఆ అనాథ బాలుడైనటువంటి వెంకన్న అంత పెద్ద ఉద్యోగానికి ఎన్నికయ్యాడు. ఇదంతా రాఘవేంద్ర స్వామి చేసినటువంటి ఆశీర్వాదం, మహాత్మ్యమే మాత్రమే. ఆ వెంకన్నే తరువాత
రాఘవేంద్ర స్వామికి మంచాలలో బృందావనాన్ని గర్భగుడిని కట్టించి ఇచ్చాడు. ఈరోజు కృతనామ సంవత్సరం శ్రావణ కృష్ణ పక్ష ద్వితీయ అనగా 1671 రోజు రాఘవేంద్ర స్వామి జీవితంలో ఒక గొప్ప రోజు. అతను బృందావనంలో జీవ సమాధిగా అయిన రోజు, సజీవంగా బృందావనంలోనికి ప్రవేశించిన రోజు. ఈ అరుదైన సంఘటన చూడడానికి వేలాది మంది ప్రజలు మంచాలలో గుమికూడారు. ఇంతకుముందు ఒక్క శ్రీ వాదిరాజ తీర్థ స్వామీజీ మాత్రమే ఇలా చేశారు. ఇలా జీవ సమాధి చేయడానికి రాఘవేంద్ర స్వామి తర్వాత వాదిరాజ తీర్థ స్వామి తర్వాత ఇలా నిశ్చయించుకున్నారు. ఎప్పట్లాగే రాయరు తెల్లవారకు ముందే లేచి శ్రీహరిని ధ్యానిస్తూ తెల్లవారుజామునే స్నానం ముగించాడు. తన జపము మరియు ధ్యానం తరువాత అతను చివరిసారిగా తన అదృష్టవంతులైన శిష్యులకు శ్రీ మధ్వాచార్య రచనలపై ఉపన్యాసం ఇచ్చాడు. ఇది తమ గురువు గారి చివరి ఉపన్యాసం తలుచుకొని ఆయన శిష్యులు చాలా దుఃఖానికి లోనయ్యారు. విషయం ఏమిటంటే ఆచార్య మధ్వ యొక్క బ్రహ్మసూత్ర భాష మరియు దానిపై జయతీర్థ యొక్క వ్యాఖ్యానం, ఆ రోజు ప్రసంగం ఆయన జీవిత ధ్యేయానికి పరాకాష్ట. అక్కడ గుమికూడిన వేలాది మందిలో ఇకపై అలాంటి జ్ఞాననిధిని చూడలేమన్న స్పృహ, బాధను, వేదనను నింపింది. ఉపన్యాసం ముగిసింది. మరోసారి స్నానం చేసిన తర్వాత అతను శ్రీ మూలరామ మరియు సంస్థానంలోని ఇతర చిహ్నాల పూజను ప్రారంభించాడు. పూజకు సంబంధించిన అన్ని ఆచారాలను పూర్తి చేసిన తర్వాత అతను తీర్థం, ప్రసాదం మరియు ఫలమంత్రాక్షలతో సభ మొత్తాన్ని ఆశీర్వదించాడు. తర్వాత అప్పటికే ఎంపిక చేసిన ప్రదేశానికి వెళ్ళి పద్మాసనంలో కూర్చున్నాడు. అతని కుడి చేతిలో తన జపమాల ఉంది మరియు అతని ముందు వ్యాసపీఠంపై అన్ని మూల గ్రంథాలు, సర్వమూలాలు, తికలు మరియు తిప్పని ఉన్నాయి. కాసేపటికి అతను ఆలోచనలోంచి తప్పిపోయాడు. తీవ్రమైన ధ్యానంలో సమాధి స్థితికి చేరుకున్నాడు. అప్పుడు అతను వారికి తన చివరి విడిపోవడాన్ని, ఆత్మని కదిలించే ప్రసంగాన్ని ఇచ్చాడు. అతను ద్వైత తత్వశాస్త్రం యొక్క సారాంశాన్ని భక్తులకు వెల్లడించాడు. ఇది అతను ఉద్రేకపూర్వకంగా విశ్వసించిన మరియు తన జీవితమంతా ప్రబోధించిన మరియు జీవించిన తత్వశాస్త్రం. వారు అతని ప్రసంగాన్ని వింటున్నప్పుడు అతను నిజమైన జ్ఞాని, యోగి, పండితుడు మరియు మృదువైన మరియు దయగల హృదయం కలిగిన ప్రకాశవంతమైన సన్యాసి, జ్ఞానవంతుడు, భగవానుడు అని మరోసారి వారు గ్రహించారు. అతనిని అసంతృప్తికి గురి చేస్తుందనే భయం మాత్రమే వారు తమ కన్నీళ్లను ఆపడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత రాయరు ప్రణవ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. చాలా తక్కువ సమయంలో ధ్యానంలో రాయరు తప్పిపోయారు, సమాధి స్థితికి చేరిపోయారు. మధ్యవర్తిత్వంలో అతను అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. అతని ముఖము నిర్మలంగా ఉంది, అరుదైన తేజస్సుతో మెరిసిపోయాడు. ఒక దశలో స్వామివారి చేతిలోని జపమాల నిశ్చలమైంది. ఈ సంకేతాన్ని అర్థం చేసుకున్న వెంకన్న మరియు అతని ఇతర శిష్యులు అతని చుట్టూ రాతి పలకలను అమర్చడం ప్రారంభించారు. వారు అతని తల వరకు పలకలను అమర్చారు మరియు అతని పూర్వ సూచనల ప్రకారం వారు ప్రత్యేకంగా గండకీ నది నుండి తెచ్చిన 1200 లక్ష్మీనారాయణ శాలిగ్రామాలతో కూడిన రాగి పెట్టెను ఉంచారు. అప్పుడు వారు దానిపై స్లాబ్ వేసి మట్టితో కవరింగ్ చేసి నింపారు. వారు నిర్మించిన బృందావనంపై 12,000 వరహాలను అభిషేకం చేస్తూ కురిపించారు. ఈ మహామాన్వితమైన ఘట్టాన్ని స్మరించుకునేందుకు భారీ జనాలు భారీ విందును ఏర్పాటు చేశారు. భారీ ప్రజలు వచ్చి చూశారు, ధన్యులైపోయారు. రాఘవేంద్ర స్వామి బృందావనంలో జీవ సమాధి అయిన రోజు అక్కడున్న భక్తులకు చాలా దుఃఖపూరితమైనటువంటి సన్నివేశాన్ని తట్టుకోలేకపోయారు. కానీ అది పరమాత్మని సంకల్పం, రాఘవేంద్ర స్వామి సంకల్పం కాబట్టి ఆయన్ను చూస్తూ అలాగే నిశ్చేష్టులైపోయారు. అప్పుడు ఒక విషయం జరిగింది. అప్పుడు అప్పణాచార్యులు రాయరికి ప్రియమైన శిష్యుడు. ఆ రోజు మనం రాయరని కీర్తిస్తూ జపించే చాలా శ్లోకాలు, రాఘవేంద్ర స్తోత్రం, మంగళాష్టకం, దండకం మొదలైనవన్నీ ఆయన రచించినవే, ఆయన స్వరకల్పనలే. రాయరు బృందావనంలోకి ప్రవేశించే రోజున తుంగభద్ర నదికి అవతల వైపున అప్పణాచార్యులు ఉన్నారు.
నది ఉధృతంగా ప్రవహించడంతో అతను సమయానికి తిరిగి రాలేకపోయాడు. అతను మంచాల వైపు పరిగెత్తినప్పుడు అతని మనస్సు తన ప్రియమైన గురువు యొక్క ఆలోచనలతో నిండిపోయింది. మరియు అతను వెంటనే ప్రసిద్ధ రాఘవేంద్ర స్తోత్రాన్ని శ్రీ పూర్ణభూత కురుతుయుక్త పయోబ్ధిపారా అనే స్తోత్రాన్ని రచించాడు. అతను నదికి చేరుకునేసరికి ఉధృతంగా ప్రవహిస్తున్న నదిని పట్టించుకోలేదు మరియు అతను తలోదారి పరిగెత్తడం చేశాడు. అతని భక్తి శక్తి చాలా గొప్పది. నది అతని కోసం విడిపోయింది మరియు అతను త్వరగా మంచాల చేరుకున్నాడు. అంటే ఆ అప్పలాచార్య గారు నది మీద నడిచేశాడు. ఆ భక్తి శక్తి అటువంటిది. అప్పటికే అది చాలా ఆలస్యం అయింది. స్వామివారు బృందావనంలోకి ప్రవేశించారు. అతని మీద పైకప్పు కూడా వేసేశారు. అప్పుడు బృందావనం నుండి ముందుకు వచ్చినప్పుడు అప్పలాచార్య కళ్ళల్లో నీళ్లతో గడగడగడమని ఏడ్చుకుంటూ అతను ప్రియమైన గురువు శాశ్వతంగా తన దృష్టి నుండి అదృశ్యమయ్యాడే అనే బాధతో అతని కళ్ళ నుండి కన్నీళ్లు పొటపొటమని రావడం ప్రారంభించాయి. మరి అతను గొంతు విక్కిరి విక్కిరి అయ్యింది. అప్పుడు అతను రాఘవేంద్ర స్తోత్రాన్ని మళ్ళీ చదివాడు. ఆ స్తోత్రంలో కీర్తి దిగ్విజిత విభూతిరతుల అనే చివరి క్షణాన్ని చేరుకుంది. కానీ మరింత కొనసాగించలేకపోయాడు. అకస్మాత్తుగా బృందావనం నుండి సాక్షి హయస్తోత్రహిరి అని స్వామివారు ఆ చరణాన్ని పూర్తి చేశారు. అంటే హయగ్రీవ భగవానుడు తన స్తోత్రములో అప్పనాచారి చేసినటువంటి ఈ స్తోత్రాన్ని సంపూర్ణ విశ్వాసంతో భక్తితో పఠిస్తే రాయరని కృపకు పాత్రులవుతారు అని అర్థము. అయ్యి చూసారా రాఘవేంద్ర స్వామి మహిమ ఎలా ఉందో. బృందావనంలో సజీవ సమాధి అయిన తరువాత కూడా ఆయన భక్తులతో మాట్లాడారు. నేటికి రాయరు భక్తులతో మాట్లాడతారని ఎన్నో సంఘటనలు జరిగాయి. బృందావనంలో ఆయన ఇప్పటికీ బ్రతికే ఉన్నారని భక్తులు అనుకుంటారు. ఆయన అన్నారు, నేను 600 సంవత్సరముల వరకు నేను ఇలాగే భక్తులతో మాట్లాడుతూ ఉంటాను. నా బృందావనం నుండి మీకు కోరికలు ఇస్తానని చెప్పారు రాఘవేంద్ర స్వామి. రాఘవేంద్ర స్వామి మహిమాన్వితమైనటువంటి మహిమలను ఎన్నో విన్నాము. ఇప్పుడు ఇంకో మహిమ మనం వింటున్నాము. 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు వారు ఇమాం భూములన్నింటినీ రద్దు చేస్తూ ఒక చట్టాన్ని ఆమోదించారు. మంచాలే ఈ చట్ట ప్రకారం మంచాలే భూములన్నీ కూడా మఠానికి చెందిన భూములన్నీ బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని భావించింది. అయితే ప్రజలు ప్రభుత్వానికి వద్దని ఫిర్యాదులు చేశారు. చివరగా ఈ విషయంపై విచారణ జరిపి తగిన సిఫార్సు చేయడానికి ప్రభుత్వం థామస్ మన్రో అనే సెటిల్మెంట్ అధికారిని నియమించింది. మన్రో తన పనిని ప్రారంభించే ముందు మంచాలే రెవెన్యూ అధికారిని కలుసుకున్నాడు మరియు ఆ ప్రాంత చరిత్ర మరియు రాయరు చేసిన అద్భుతాల గురించి తెలుసుకున్నాడు. అతను మంచాలను సందర్శించి తన పాదరక్షలు మరియు శిరోభూషణాన్ని తీసివేయడానికి శ్రద్ధ వహించి భక్తి శ్రద్ధలతో బృందావనానికి వెళ్ళాడు. అతను ట్రాన్స్లాగా ఉన్నాడని మరియు ఏదో గొడుగుతున్నట్లు ఉన్నాడని అతని సహాయకులు చూశారు. చివరగా అతను సాధారణ స్థితికి చేరుకున్నాడు మరియు బృందావనానికి ప్రదక్షిణ చేశాడు భక్తి శ్రద్ధలతో. ఆశ్చర్యపోయిన అతని సహాయకులు అతన్ని ప్రశ్నించగా రాయరు బృందావనం నుండి తనతో ప్రత్యక్షంగా మాట్లాడాడని, అతను బయటకు వచ్చారని, నాకు అది రాయరికే ఈ విషయం తెలుస్తుందని, మిగతా వాళ్ళకి తెలియలేకపోవడం రాయరు యొక్క మహత్వం అని, ఈ స్థలం యొక్క చారిత్రక పవిత్రతను మరియు భూములను ఎందుకు తీసుకుంటున్నారని ఖచ్చితమైన ఆంగ్ల భాషలో తనకు రాయరు గారు వివరించారని వారికి చెప్పారు. ఈ భూములు కూడా తను ఎందుకు తీసుకున్నారో అనే విషయాన్ని కూడా రాయరు తనతో ఆంగ్ల భాషలో చెప్పారని మన్రో చెప్పారు. ఈ విస్మయకరమైన సంఘటన రుజువుగా రాయరు తనకు ఆశీర్వాదంగా ఇచ్చిన మంత్రాక్షతలను వారికి చూపించాడు. అతను తన గుడారానికి వెళ్ళి ఆ రాత్రి భోజనంలో బియ్యాన్ని ఉపయోగించమని ఆదేశించాడు మరియు వెంటనే మద్రాసు గవర్నర్కు భూములు తీసుకోవద్దని సిఫార్సు చేశాడు. తర్వాత చాలా ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఒక బంధువు అనారోగ్య కారణంగా మద్రాసు గవర్నర్ ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఆ స్థానంలో థామస్ మన్రోను గవర్నర్గా
వేశారు. రాయల అనుగ్రహం వల్లనే తనకు ఈ పదవి దక్కిందని పూర్తి నమ్మకంతో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అతను కొత్త పోస్టులో వ్యవహరించాల్సిన మొదటి ఫైలు ఇదే. మంచాల యొక్క భూముల్ని మఠానికి అప్పగించవలసిన ఫైలు. ఇది ఆశ్చర్యాన్ని ఊహించుకోలేదు అతను నిలబడి రాఘవేంద్ర స్వామికి మనసులో పాదాభివందనం చేసి ఆ ఫైళ్లకు వందనం చేసి భూములు తీసుకోకూడదని వెంటనే ఆదేశాలు జారీ చేశారని భావిస్తున్నారు. కాలక్రమేణా అతనికి అనేక ప్రతిష్టాత్మక గౌరవాలు మరియు బిరుదులు పొందాడు. అతను పదవీ విరమణ చేసే సమయానికి సర్ థామస్ మన్రో అయ్యాడు. ఈ విషయాన్ని చాలా వరకు అధికార పత్రాల్లో నమోదు చేయబడ్డాయి మరియు మద్రాస్ జిల్లా గెజిటీర్లో ఈ మేరకు ఈ సంఘటనలన్నీ రికార్డు చేయబడ్డాయి. చూసారా రాఘవేంద్ర స్వామి మహిమలు. రాఘవేంద్ర స్వామి మనందరికీ తోడుగా ఉండి మనందరి జీవితాలను సుసంపన్నం చేయాలని నేను ప్రార్థిస్తున్నాను. ఓం తత్సత్. స్వస్తి.